గైసు హ్యాపీ దివాలి. ఎందుకో ఈ సంవత్సరం క్రాకర్స్ కి డబ్బులు పెట్టడం వేస్ట్ అనిపించింది. బట్ ఎప్పటిలాగే మా మామ అయితే గిఫ్ట్ బాక్సులు తీసుకొచ్చాడు. సో ఆల్మోస్ట్ అందరికి పనిచేసిన తర్వాత మనకైతే లాస్ట్ లో 3 మిగిలాయి. సో ఇప్పుడు వీటిని పేల్చేద్దామా. ఇంకా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే నాకైతే ఆటం బాంబ్ లాగున్న బుల్లి బాంబ్ అయితే కనిపించింది. వెంటనే దాన్ని అయితే తీసుకునేసా. నేను ఈ బుల్లి బాంబును పేలుస్తుంటే రాహుల్ గడ వెనక నుంచి సుల్లి బాంబు వేస్తున్నాడు. అదే అండి మిరపకాయ టపాసు. ఇలా అంతా కాదని చెప్పేసి మనమైతే రివెంజ్ తీసుకోవడానికి వాడి కిందనైతే బాంబులే కాదు. ఇంకేముంది, నాకు రాహుల్ కి అయితే మినీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మిరపకాయ టపాసులు ఫైట్ అన్నమాట. ఇలా చేత్తో వేసుకోవడం చాలా డేంజరస్ నాకు తెలుసు. బట్ ఇవి స్టాండర్డ్ కాబట్టి చాలా లేట్ గా అయితే బర్న్ అవుతున్నాయి. ఇంకా మనోడైతే యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఆపకుండా మిరపకాయ టపాసులు వేస్తూనే ఉంటే ఏంద్రా విందని చెప్పి వాడి పక్కన వెళ్ళేసి ఒక ఆటం బాంబ్ అయితే వేసాను. ఇంకా బండి పక్కన ఆటం బాంబ్ వేసాను కాబట్టి ఈ బండి టైర్ అయితే పంచర్ కూడా అయిపోయింది. అలా అన్ని టపాసులు పేల్చుకునేసి మనమైతే రోడ్డు మీద తిరగడానికి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా ఫుల్ గా వర్షం పడేసరికి మొద్దగా తడిచిపోయినాము. మీరు నమ్ముతారో లేదో పొద్దు నుంచి ఏం తినలేదు మామ. అందుకే మనకైతే బార్బిక్యూ కనిపిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేసాము. ఈ రోజు పండగ కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన్ను కాబట్టి పన్నీర్ అయితే తీసుకున్నా. ఇంటికి వచ్చి ఒక రాకెట్ లేపేసి ఇంట్లో వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి డే అయితే ఎండ్ చేసి. సో వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.